తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. జీవమును ఇచ్చునది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 63వ వచనము. ప్రియ దైవ ప్రజలారా, సహోదరి సహోదరులారా, తండ్రి యొక్క దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు ప్రేమయు లభించునుగాక. శరీరము అనగా కేవలం మానవ శరీరమే కాదు, లోకము, లోకాశలు, లోక ఆకర్షణలు, లోక వ్యసనాలు, లోక ప్రమాణాలు, ఇవన్నీ మానవ సంతృప్తికే కానీ మానవ ప్రయోజనం కోసం కాదు. మట్టి నుండి వచ్చింది మానవ శరీరం కాబట్టే మట్టి వైపే మొగ్గు చూపుతుంది. మట్టిలో దొరికేవే, మట్టిలో పుట్టివి మట్టిని కోరుకుంటాయి. అందుకే క్రీస్తు ప్రభు శరీరము నిష్ప్రయోజనమని ప్రబోధిస్తున్నాడు. మనిషికి జీవం ఇచ్చేది దేవుని వాక్కులు. ఆ దేవుని వాక్కులు మానవాళికి జీవమును ఆత్మయును అయి ఉన్నవి. మనిషి జీవించడం దేవుని కృప. నిత్యము జీవించాలన్నది ఆయన ఆకాంక్ష. శరీరానుసారం జీవిస్తే, శరీరం వైపు మొగ్గు చూపితే ప్రయోజనం లేని జీవితం అవుతుంది. అలా కాకుండా ఆత్మానుసారం అనగా దేవుని వాక్యానుసారం జీవితం ఉంటే వారిని దైవ వాక్యమే జీవింపచేస్తుంది. మరొక అర్థంలో చెప్పాలంటే శరీరం అంటే మానవ మాతృలు అని కూడా అర్థం వస్తుంది. ఈ లోక ప్రజలు, నాయకులు, అధికారులు, బంధుమిత్ర వర్గాలు కలకాలం ఉండేవారు కాదు. వీరు తాత్కాలికమే, వారు గతిస్తారు. వారి మీద ఆధారపడే జీవితం వ్యర్థమవుతుంది. ఆత్మ దైవశక్తికి నిదర్శనంగా ఉంటుంది. అనగా దైవశక్తిపై, దేవునిపై ఆధారపడి జీవించే జీవితం కలకాలం విశిష్ట వరాలతో నింపబడుతుంది. కావున నిష్ప్రయోజనమైన శరీర మనుగడ కోసం కాకుండా ఆత్మయు జీవమునైన వాక్యానుసారం జీవించటకు ప్రయత్నించుదాం. ప్రార్థించుదాము. సకల జీవరాశికి ఊటైన మా దేవ, మీ బంగారు పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మేము మా దైనందిన జీవితంలో అశాశ్వతమైన జీవితము కొరకు, శారీరక వాంఛల కొరకు పరుగు తీయక, మా జీవితములకు శక్తి, జీవము, మార్గము, ఆత్మయునైన మీ వాక్కును జీవించే ధన్యతను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.